Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 సెప్టెంబర్ 23 నుంచి 29వ తారీఖు వరకు జరిగిన వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అండి. దాదాపుగా 50+ క్వశ్చన్లు ఈ వీడియోలో ఉంటాయి. అయితే వాటితో పాటు ఈ వీడియో వచ్చేసి తెలుగు మరియు ఇంగ్లీష్ వెర్షన్లో, సో రెండిట్లో ఈ క్వశ్చన్లు అనేది ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: Mankidia community in which state was recently given special tribal status? ఇటీవల ఏ రాష్ట్రంలోని మంకీడియా కమ్యూనిటీకి ప్రత్యేక గిరిజన హోదాను ఇవ్వడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెండ్స్, ఒడిశా రాష్ట్రం. ఒడిశా రాష్ట్రంలోని ఈ మంకీడియా కమ్యూనిటీకి ప్రత్యేక గిరిజన హోదాను ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కాల్డ్ అభేద్, చూడండి దీని పేరు అభేద్, హ్యావ్ బీన్ డెవలప్డ్ బై డిఆర్డిఓ రీసెర్చర్స్ అండ్ కొలాబరేషన్ విత్ విచ్ ఐఐటి? అభేద్ అనే తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను డిఆర్డిఓ పరిశోధకులు ఏ ఐఐటి సహకారంతో అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఐఐటి ఢిల్లీ. దీని సహకారంతో డిఆర్డిఓ ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని తయారు చేయడం అనేది జరిగింది. అయితే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వచ్చేసి 360 degrees సేఫ్గా ఉంచుతుందన్నమాట. అయితే ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని దేనితో తయారు చేశారయ్యా అంటే పాలిమర్లు మరియు బోరాన్ కార్బైడ్ సిరమిక్ పదార్థాలతో తయారు చేయడం అనేది జరిగింది. అయితే చూడండి, ఈ అభేద్ అని చెప్పాం కదా, ఈ అభేద్ యొక్క ఫుల్ ఫామ్ అడ్వాన్స్డ్ బాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అనమాట. అడ్వాన్స్డ్ బాలిస్టిక్ హై ఎనర్జీ డిఫీట్ దీని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్: వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్ భారతదేశం, మన ఇండియాలో ఇది జరుగుతుంది. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అయ్యా అంటే అక్టోబర్ 15 నుంచి 24వ తారీఖు వరకు జరుగుతుంది. ఎక్కడ అంటే ఇండియాలో ఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ స్టేట్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అట్రోసిటీస్ కేసెస్ ఆన్ దళిత్స్? దళితులపై అత్యధిక అట్రాసిటీ కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లో అత్యధిక కేసులు అనేది నమోదవడం అనేది జరిగింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి రాజస్థాన్, మన ఇండియాలో ఈ దళితులపై అట్రాసిటీ కేసులు నమోదైన రాష్ట్రంగా సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: వేర్ డిడ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్యురేట్ ద 41st edition ఆఫ్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్? ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ యొక్క 41వ ఎడిషన్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించడం జరిగింది. సో అన్ని ఫోర్సుల యొక్క కమాండర్స్ అనేది ఇక్కడ సమిట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈయన మన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్: హూ వన్ ద మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్? 2024 మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెండ్స్, రియా సింఘా. ఈ రియా సింఘా గారు గుజరాత్, చూడండి గుజరాత్ రాష్ట్రానికి ఈమె చెందినవారు. అయితే 2024 మిస్ యూనివర్స్ ఇండియా వేదిక వచ్చేసి రాజస్థాన్లోనే ఇది జైపూర్లో జరిగింది. సో ఈమె రియా సింఘా గారు. నెక్స్ట్ క్వశ్చన్: వేర్ విల్ ఇండియాస్ ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ పైలట్ ప్లాంట్ టు బి సెటప్? భారతదేశం యొక్క మొదటి కార్బన్ డైఆక్సైడ్ టు మిథనాల్ పైలట్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పూణే వచ్చేసి మహారాష్ట్రలో ఉంటుంది. పుణె మహారాష్ట్రలో ఉంటుంది. అయితే
కార్బన్ క్యాప్చర్ మరియు యూటిలైజేషన్ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, కార్బన్ క్యాప్చర్ మరియు యూటిలైజేషన్ సాంకేతికతను అభివృద్ధి చెందడంలో ఇది చాలా ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఈ కార్బన్-2 మిథనాల్ పైలట్ ప్లాంట్ ఉంది కదా, దీనిని ఎవరు శంకుస్థాపన చేశారయ్యా అంటే అభయ్ ఖరాండీకర్. ఈయన వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అభయ్ ఖరాండీకర్. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ అంటే పిఎం మిత్ర పార్క్ ఫౌండేషన్ స్టోన్ ఈజ్ లేడ్ ఇన్ విచ్ సిటీ? పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ మరియు అపెరల్ పిఎం మిత్ర పార్క్ శంకుస్థాపన ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అమరావతి నగరం. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంటుంది. చూడండి, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనిని అభివృద్ధి చేస్తుందన్నమాట. అయితే దేశంలో టెక్స్టైల్ పరిశ్రమల కోసం ప్రధానమంత్రి 7 కొత్త మిత్ర పార్కులను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో వాటిలో భాగంగా అమరావతిలో కూడా ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే దీనిని శంకుస్థాపన చేసిన వారు ఎవరయ్యా అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ఇక్కడ మనం ఫోటోలో చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ ఆఫ్ పిఎం విశ్వకర్మ ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్? కేంద్ర ప్రభుత్వం పిఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ వేడుక ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెండ్స్, వార్ధాలో. అయితే ఈ పిఎం విశ్వకర్మ పథకం అని చెప్పుకున్నాం కదా, సో ఈ పథకం వచ్చేసి స్థాపన అంటే దీని యొక్క ప్రారంభం 2013 సెప్టెంబర్ 17న జరిగింది. ఎక్కడయ్యా అంటే న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించడం జరిగింది. ఎవరు? ప్రధాని నరేంద్ర మోదీ గారు. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి, వెరీ ఇంపార్టెంట్. 18 రకాల సాంప్రదాయ చేతి వృత్తులు ఉంటారు కదా, సో వారి కోసం ఈ పిఎం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని వల్ల ప్రయోజనం ఏమిటంటే అయితే వారికి 3 లక్షల రూపాయలు లోన్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద ఓన్లీ ఇయర్లీ 5% మాత్రమే వడ్డీని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ 18 రకాలు ఒకసారి చూద్దామండి ఏమేమి ఉన్నాయో. వడ్రంగి, స్వర్ణకారులు, కుమ్మరి, కమ్మరి, శిల్పులు, రాతి పని చేసేవారు, చెప్పులు తయారు చేసేవారు, మేసన్, తాపి పని, బుట్టలు, చాపలు, చీపుర్లు, తాళ్ళు అల్లేవారు, సాంప్రదాయకంగా బొమ్మలు తయారు చేస్తారు కదా, సో వారు, క్షరకులు అంటే కటింగ్ చేసేవారు, పూలదండలు తయారు చేసేవారు, లాండ్రీ, టైలర్, చేపల వలలు తయారు చేసేవారు, సుత్తి పనిముట్లు తయారు చేసేవారు మరియు తాళాలు తయారు చేసేవారు. సో వీళ్ళందరూ 18 రకాల సాంప్రదాయ చేతి వృత్తుల వారికి 3 లక్షల రూపాయలు 5% వడ్డీ చొప్పున మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో నార్మల్ వడ్డీ కంటే చూసుకుంటే ఇది చాలా తక్కువ అనమాట. సో వాళ్ళకి సహాయంగా ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ 2013 సెప్టెంబర్ 17వ తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. సో సారీ ఫ్రెండ్స్, 2023 సెప్టెంబర్ 17న దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. 2023 సెప్టెంబర్ 17 గుర్తుంచుకోవాలండి, వెరీ 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 ఇంపార్టెంట్ డేట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ లాంచ్డ్ ఇన్ ఇండియా స్పెసిఫిక్ ఫ్యాషన్ ట్రెండ్ బుక్ పరిధి 24x25? ఇండియా స్పెసిఫిక్ ఫ్యాషన్ ట్రెండ్ బుక్ దీని పేరు వచ్చేసి పరిధి 24x25ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెండ్స్, నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నగర్ వన్ యోజన? నగర్ వన్ యోజన యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సో ఈ మధ్య కాలంలో దీనిని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రాథమిక లక్ష్యం ఆప్షన్ బి అండి, రైట్ ఆన్సర్. పట్టణం పచ్చదనం మరియు అడవులను అభివృద్ధి చేయడం కోసం ఈ నగర్ వన్ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇనాగ్రేటెడ్ ద 5G O-RAN టెస్టింగ్ ల్యాబ్? 5G O-RAN టెస్టింగ్ ప్రయోగశాలను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి,
జ్యోతిరాదిత్య సింధియా. సో ఈ జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రజెంట్ భారత కమ్యూనికేషన్ల శాఖ మంత్రి. ఈయన భారత కమ్యూనికేషన్ల శాఖ మంత్రి. అయితే ఇది ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే కర్ణాటకలోని బెంగళూరులో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లాంచ్డ్ ఫ్లాష్ పే, ఏ బయోమెట్రిక్ అథెంటికేషన్ సొల్యూషన్ ఫర్ కార్డ్ పేమెంట్స్? కింది వారిలో ఎవరు కార్డ్ చెల్లింపుల కోసం బయోమెట్రిక్ ప్రమాణీకరణ పరిష్కారమైన ఫ్లాష్ పేని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పేయూ అనే కంపెనీ దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఎందుకయ్యా అంటే ఫ్లాష్ పే భద్రతను మెరుగుపరుచుకోవడానికి మరియు చెల్లింపులను సులభతరం చేయడానికి ఈ ఫ్లాష్ పే అనేది బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ హ్యాస్ ద టాటా స్టీల్ స్టార్టెడ్ ఇండియాస్ లార్జెస్ట్ బ్లాస్ట్ ఫర్నాన్స్? చూడండి, ఇండియాస్ లార్జెస్ట్ బ్లాస్ట్ ఫర్నాన్స్ రీసెంట్లీ. ఇటీవల టాటా స్టీల్ భారతదేశంలో అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నాన్స్ను ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కళింగ నగర్. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. సో అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నాన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఆఫ్ గోల్ ఆర్గనైజ్డ్ ద క్లీన్ ద బీచ్ కాంపెయిన్ 2024? భారత ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖ 2024 క్లీన్ బీచ్ క్యాంపెయిన్ను నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ ఇండియా అనే మంత్రిత్వ శాఖ ఈ క్యాంపెయిన్ని నిర్వహించిందనమాట. సో దీనినే కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు శాఖ అని కూడా మనం అనొచ్చు. సో దీని యొక్క శాఖ మంత్రి వచ్చేసి భూపేంద్ర యాదవ్. సో ఈయన భూపేంద్ర యాదవ్ గారండి. సో ఈయన దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద 10th ఎడిషన్ ఆఫ్ ద కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ వాజ్ హోస్టెడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా వేర్? కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ యొక్క 10వ ఎడిషన్ను ఎక్కడ భారత పార్లమెంటు నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో దీనిని నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఈ సదస్సుకు ఎవరు నాయకత్వం వహించారయ్యా అంటే లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు దీనికి నాయకత్వం అనేది వహించారు. అయితే ఈ మీటింగ్లో మొత్తం 46 మంది ప్రెసిడెంటింగ్ ఆఫీసర్లు, 25 మంది స్పీకర్లు మరియు 17 మంది డిప్యూటీ స్పీకర్లు మన ఇండియా నుంచి మొత్తం పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ విల్ హోస్ట్ ద 25th ఎడిషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఫ్రమ్? ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల 25వ ఎడిషన్ను ఏ నగరం నిర్వహించనుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇది జైపూర్లో నిర్వహించనున్నారు. సో ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 2025 మార్చి 7 నుంచి 9వ తారీఖు వరకు జరుగుతుంది. అయితే ఎందుకు ఇక్కడ నిర్వహిస్తున్నారయ్యా అంటే రాజస్థాన్లో టూరిజంను ప్రోత్సహించడం కోసం ఇది నిర్వహిస్తున్నారన్నమాట. అయితే ఇది 2వసారి నిర్వహించడం జరుగుతుంది. అంతకుముందు 2019లో మన ఇండియాలోని ముంబైలో ఇది నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అరుంధతి రాయ్స్ ఫస్ట్ మెమోరీస్ సెట్ టు బి రిలీజ్డ్ ఇన్ 2025? 2025లో విడుదల కానున్న అరుంధతి రాయ్ మొదటి జ్ఞాపకాల శీర్షిక పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రైట్ ఆన్సర్, మదర్ మేరీ కమ్స్ టు మీ. అయితే ఈ పుస్తకం అరుంధతి రాయ్ జీవితంలో ఆమె తల్లితో ఉన్న అనుబంధం గురించి దీంట్లో తెలపడం అనేది జరిగిందని చెప్పారు. అయితే అరుంధతి రాయ్ యొక్క ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ది గాడ్ ఆఫ్ స్మాల్
థింగ్స్. అయితే దీనికి 1997లో బూకర్ ప్రైజ్ అనేది రావడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బూకర్ ప్రైజ్ 1997లో అరుంధతి రాయ్ యొక్క పుస్తకం ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి ఇది బూకర్ ప్రైజ్ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 లింక్డ్ ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా లిస్ట్ విచ్ స్టార్టప్ గాట్ ఫస్ట్ ర్యాంక్. 2024 లింక్డ్ ఇన్ టాప్ స్టార్టప్ ఇండియా లిస్ట్లో ఏ స్టార్టప్ మొదటి ర్యాంకును పొందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జిప్టో మొదటి ర్యాంకును అనేది పొందింది. సో 2024 లింక్డ్ ఇన్ ప్రకారం టాప్ ర్యాంకును పొందింది జిప్టో అనే స్టార్టప్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డస్ ఇండియా ర్యాంక్ అమాంగ్ ద వరల్డ్స్ ఎకనామిక్స్ ఇన్ ద 2024 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. 2024 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 39వ స్థానంలో ఉంది. సో ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇదే ఇండెక్స్లో 2015 ప్రకారం చూసుకుంటే మన ఇండియా 81వ స్థానంలో ఉండేది. అయితే ఈ ఇండెక్స్ను ఎవరిచ్చారయ్యా అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. చూడండి, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అన్నమాట. సో ఈ రిపోర్ట్ అనేది ఈ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉన్న దేశం చూడండి, ఈ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉన్న దేశం స్విట్జర్లాండ్. ఓకే, స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద ఇండియా ఇన్ ది రీసెంట్లీ రిలీజ్డ్ ఏసియా పవర్ ఇండెక్స్? ఇటీవల విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మనం 3వ స్థానంలో ఉన్నాం. సో చూడండి, ఏసియా పవర్ ఇండెక్స్ 2024 ఎడిషన్. అయితే దీంట్లో ఫస్ట్ ర్యాంక్ ఉన్నది యుఎస్, సెకండ్ చైనా, థర్డ్ వచ్చేసి మన ఇండియా ఉంది. 4th ప్లేస్లో జపాన్, 5th ఆస్ట్రేలియా, 6th రష్యా ఉందన్నమాట. అయితే ఈ ఇండెక్స్ను ఇచ్చింది ఎవరయ్యా అంటే లాయ్ ఇన్స్టిట్యూట్ అండి. లాయ్ ఇన్స్టిట్యూట్ ఆస్ట్రేలియాకు చెందిన లాయ్ ఇన్స్టిట్యూట్ ఈ రిపోర్ట్ని ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు S&P Global India will become the third largest economy in the world by S&P Global India ప్రకారం భారతదేశం ఎప్పటి వరకు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2031 వరకు మన ఇండియా అనేది ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా అవతరించనుంది. అయితే ప్రజెంట్ మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 5వ స్థానంలో ఉంది. ఇక్కడ మనం ఈ ఫోటో ద్వారా చూడవచ్చు. మొదటి స్థానం యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, 4th జపాన్, మన ఇండియా స్థానం వచ్చేసి 5వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంపెనీ హ్యాజ్ టైడ్ అప్ విత్ రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫర్ రీసెర్చ్ ఆన్ యూటిలైజేషన్ ఆఫ్ రబ్బర్ ప్రాసెస్ ఆయిల్ ఇన్ టైర్, నాన్ టైర్ రబ్బర్ ప్రొడక్ట్స్? టైర్ మరియు నాన్ టైర్ రబ్బర్ ఉత్పత్తులలో రబ్బర్ ప్రాసెస్ నూనెల వినియోగంపై పరిశోధనల కోసం రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఏ కంపెనీ ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ఒప్పందం అనేది చేసుకుంది. అయితే ప్రజెంట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ వచ్చేసి శ్రీ వి సతీష్ కుమార్. ప్రజెంట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ వి సతీష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆస్కార్ కోసం భారతదేశ అధికార ఎంట్రీగా ఏ చిత్రం ఎంపికైంది? విచ్ ఫిల్మ్ హ్యాస్ బిన్ సెలెక్టెడ్ యాజ్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ ఫర్ ఆస్కార్స్ 2025? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లాపతా లేడీస్. చూడండి, లాపతా లేడీస్ అనేది 2025
ఆస్కార్ కోసం ఇది విదేశీ చిత్రం విభాగంలో ఈ అధికారికంగా ఆస్కార్లో ఎంపిక అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ బడ్జెటరీ సపోర్ట్ టు విచ్ కంట్రీ ఇన్ ద ఫార్మ్ ఫర్ 50 మిలియన్ యుఎస్డి అంటే యుఎస్ డాలర్స్ ట్రెజరీ బిల్ ఇన్ సెప్టెంబర్ 2024. సెప్టెంబర్ 2024లో భారతదేశం 50 మిలియన్ల యుఎస్ ట్రెజరీ బిల్లుల రూపంలో ఏ దేశానికి బడ్జెట్ మద్దతుగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మాల్దీవులకు మన ఇండియా అనేది 50 మిలియన్ల బడ్జెటరీ సపోర్ట్ మద్దతును ప్రకటించడం అనేది జరిగింది. ఎందుకయ్యా అంటే మాల్దీవుల ప్రభుత్వం ప్రత్యేక అభ్యర్థన మేరకు అత్యవసర ఆర్థిక సహాయంగా మన ఇండియా ఈ 50 మిలియన్ల డాలర్లను ట్రెజరీ బిల్లు రూపంలో ఆ దేశానికి మద్దతుగా ఇవ్వడం అనేది జరిగింది. అయితే మాల్దీవుల గురించి తెలుసుకుంటే మాల్దీవుల రాజధాని మాలే, కరెన్సీ రూఫియా. చూడండి, కరెన్సీ రూఫియా. అయితే ప్రజెంట్ వీళ్ళ యొక్క అధ్యక్షుడు వచ్చేసి ఈయన, చూడండి ఈయన పేరు మొహమ్మద్ ముయిజు ఈయన యొక్క పేరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ డిసైడెడ్ టు సెటప్ ఏ న్యూ ప్లాంట్ ఫర్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్? కింది వాటిలో సెమీకండక్టర్ తయారీల కోసం కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇండియా మరియు యూకే. ఈ ఇండియా మరియు యూకే సెమీకండక్టర్ల ఉత్పత్తి కోసం ఈ రెండు దేశాలు కలిసి పనిచేయడం కోసం ఇటీవల ఒప్పందాలు అనేవి జరిగాయి. ఈ చిన్నది కనబడుతుంది కదా, దీనినే సెమీకండక్టర్ అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 2024 విచ్ ఎడిషన్ ఆఫ్ ద యాన్యువల్ క్వాడ్ లీడర్స్ సమిట్ డిడ్ పిఎం నరేంద్ర మోదీ? ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వార్షిక క్వాడ్ లీడర్ సమిట్ ఏ ఎడిషన్లో పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 6వ ఎడిషన్. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే వెల్లింగ్టన్. ఓకే, ఇది వెల్లింగ్టన్లో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ 21వ తారీఖున యుఎస్లోనే వెల్లింగ్టన్లో జరిగింది. అయితే క్వాడ్ గురించి తెలుసుకుంటే క్వాడ్లో గల మొత్తం సభ్య దేశాలు 4. అవి ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ మరియు యుఎస్. అయితే దీని యొక్క స్థాపన 2007లో దీనిని స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద యూకే పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ గ్లోబల్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇన్ 2024? యూకే పార్లమెంట్లో 2024 గ్లోబల్ ప్రెస్టీజ్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెండ్స్, వినోద్ బచ్చన్ గారికి. అయితే ఈయన బాలీవుడ్ యొక్క నిర్మాత. అయితే ఈయనకు భారత చలనచిత్ర పరిశ్రమకు చేసిన విశేష సేవలను గుర్తించి హౌస్ ఆఫ్ లార్డ్స్ యూకే పార్లమెంట్లో ప్రతిష్టాత్మక ఈ గ్లోబల్ ప్రెస్టీజ్ అవార్డును అందజేయడం అనేది జరిగింది. అయితే ఈయన తీసిన సినిమాలు కొన్ని చూసుకుందాం ఇప్పుడు. తను వెట్స్ మను, జిలా గాజియాబాద్, గిన్నీ వెట్స్ సన్నీ మరియు షాదీ మే జరూర్ ఆనా వంటి సినిమాలు ఈయన తీయడం అనేది జరిగింది. అవి మొత్తం హిట్ సినిమాలండి మ్యాక్సిమం. దీనికి గాను ఈ గ్లోబల్ ప్రెస్టీజ్ అవార్డు ఈయనకు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వేర్ అవార్డెడ్ ద బెస్ట్ మేల్ అండ్ ఫీమేల్ ప్లేయర్ అవార్డ్స్ ఎట్ ద ఫీడే 100 అవార్డ్స్ సెరిమనీ? ఫీడే 100 అవార్డుల వేడుకలలో ఉత్తమ పురుష మరియు మహిళా క్రీడాకారిణి అవార్డులు ఎవరికి లభించాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మాగ్నస్ కార్ల్సన్ మరియు జూడిత్ పోల్గర్. అయితే మాగ్నస్ కార్ల్సన్ గారు ఈయన నార్వే దేశానికి చెందినవారు. ఈయన 5 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలవడం జరిగింది. దేంట్లోనండి, చెస్లో ప్రపంచ ఛాంపియన్గా 5 సార్లు ఈయన నిలవడం జరిగింది. అయితే జూడిత్ పోల్గార్ ఈమె వచ్చేసి హంగేరీ దేశానికి చెందినవారు. నెక్స్ట్, అయితే దీనికి సంబంధించిన ఇతర అవార్డులు గ్రహీతలు కూడా ఉన్నారండి. బెస్ట్ టీమ్ మ్యాన్ వచ్చేసి అర్మేనియా దేశానికి రావడం జరిగింది. బెస్ట్ టీమ్ ఉమెన్స్ వచ్చేసి జార్జియా. బెస్ట్ ట్రైనర్ మ్యాన్ వచ్చేసి వ్లాదిమిర్ తుకామాకో.
బెస్ట్ ట్రైనర్ ఉమెన్లకు వచ్చేసి సుసాన్ పోల్గార్. అండ్ బెస్ట్ బుక్ వచ్చేసి ఇక్కడ బుక్ కూడా ఒకటి రిలీజ్ అయింది. ఆ బుక్ పేరు మై 60 మెమొరబుల్ గేమ్స్ బై బాబీ ఫిల్చర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద ఓపెనింగ్ ఆఫ్ 2 న్యూ కాన్సులేట్స్ ఇన్ విచ్ కంట్రీ? ఇటీవల భారతదేశం ఏ దేశంలో 2 కొత్త కాన్సులేట్లను ప్రారంభించినట్లు ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి యుఎస్ఏ అంటే అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. ద FSSAI has signed a MOU with the Ministry of Agriculture and Livestock of which country in area of food safety? FSSAI ఆహార భద్రత విషయంలో ఏ దేశానికి చెందిన వ్యవసాయం మరియు పశువుల మంత్రిత్వ శాఖతో ఒక అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బ్రెజిల్ దేశం. అయితే FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అయితే బ్రెజిల్ గురించి తెలుసుకుందాం. బ్రెజిల్ యొక్క రాజధాని బ్రసీలియా, కరెన్సీ బ్రెజిలియన్ రియల్ అన్నమాట, బ్రెజిలియన్ రియల్. అయితే ప్రస్తుతం బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా. నెక్స్ట్ క్వశ్చన్. ద 7th edition of the Global Aerospace Summit has started in which country? గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ యొక్క 7వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ సో మనం ఇక్కడ దుబాయ్ షేకులను చూసి చూడొచ్చు. దుబాయ్లోని అబుదాబిలో ఇది ప్రారంభమైందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా ఉమెన్స్ డివిజన్ వన్ విచ్ మెడల్ ఇన్ ద 2024 చెస్ ఒలింపియాడ్? 2024 చెస్ ఒలింపియాడ్లో భారత మహిళల విభాగం ఏ పథకాన్ని గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గోల్డ్ అంటే బంగారు పథకం మన ఇండియా గెలిచింది. అయితే ఫైనల్లో ఎవరిపై గెలిచింది అంటే అజర్బైజాన్ దేశంపై మన ఉమెన్స్ గెలవడం అనేది జరిగింది. అయితే ఈ ఎడిషన్ వచ్చేసి ఎక్కడ జరిగిందయ్యా అంటే హంగేరీలో జరిగిందండి. హంగేరీలోని బుడాపెస్ట్లో ఇది జరిగింది. అయితే భారత మహిళల విభాగం మాత్రమే కాకుండా పురుషుల విభాగం కూడా ఈ టోర్నమెంట్లో గోల్డ్ అనేది గెలవడం జరిగింది. పురుషులు కూడా ఇక్కడ గోల్డ్ ఛాంపియన్గా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. జీవన్ నడుంచేజియన్ అండ్ విజయ్ సుందర్ ప్రశాంత్ who are in news recently are associated with which of the following sports? ఇటీవల వార్తల్లో ఉన్న జీవన్ నెడుంచేజియన్ మరియు విజయ్ సుందర్ ప్రశాంత్లు కింది వాటిలో ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, టెన్నిస్ క్రీడ. అయితే ఎందుకయ్యా అంటే 2024 ATP 250 హంగ్జో ఓపెన్లో భారత టెన్నిస్ జోడీ జీవన్ నెడుంజియన్ మరియు విజయ్ సుందర్ ప్రశాంత్లు ఇక్కడ ఈ వీళ్ళిద్దరూ డబుల్స్ టైటిల్ అనేది గెలవడం జరిగింది. డబుల్స్ టైటిల్ 2024 ATP 250 టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్ను వీళ్ళిద్దరూ గెలవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ వన్ ద ఫార్ములా 1 సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ 2024? 2024 ఫార్ములా 1 సింగపూర్ గ్రాండ్ ప్రీ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, ల్యాండో నోరిస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ మేల్ రెస్లర్ సంగ్రామ్ సింగ్ వన్ ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ ఇన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎగెనెస్ట్ విచ్ కంట్రీ? భారత పురుష రెజ్లర్గా సంగ్రామ్ సింగ్ ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ఏ దేశంపై గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి, హంగేరీ దేశంపై ఈయన గెలవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. షిగెరు ఇషిబా వాజ్ చూసెన్ యాజ్ ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? షిగెరు ఇషిబా ఏ దేశ తర్వాతి ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, జపాన్ దేశం.
జపాన్ యొక్క రాజధాని టోక్యో, కరెన్సీ యెన్. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ ఆర్బీఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యాజ్ ఎండి అండ్ సిఇఓ హూ రిటర్న్ 3 years అప్రూవ్డ్ టు అపాయింట్మెంట్ టు. ఇటీవల ఆర్బీఐ ఫస్ట్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా ఎవరిని తిరిగి 3 సంవత్సరాలకు నియమించడానికి ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వి వైద్యనాథన్. అయితే శక్తికాంత దాస్ గారు ఆర్బీఐ యొక్క గవర్నర్. చల్ల శ్రీనివాస్ శెట్టి, ఈయన ఎస్బీఐ యొక్క చైర్మన్. అతాను చక్రవర్తి చూడండి, అతాను చక్రవర్తి హెచ్డిఎఫ్సి చైర్మన్ ఎవరు? అతాను చక్రవర్తి. చల్ల శ్రీనివాస్ శెట్టి ఎస్బీఐ యొక్క చైర్మన్, శక్తికాంత దాస్ గారు ఆర్బీఐ యొక్క గవర్నర్. అయితే ఇక్కడ ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, దీని యొక్క స్థాపన వచ్చేసి 2015లో జరిగిందండి. ఐడిఎఫ్సి బ్యాంక్ యొక్క స్థాపన 2015లో జరిగింది. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. ఓకే, ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్? ఇటీవల ఫెడరల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, కేవి సుబ్రమణియన్. అయితే శక్తికాంత దాస్ చెప్పుకున్నాం మనం, ఆర్బీఐ గవర్నర్, ఎస్బీఐ చైర్మన్, మరియు వైద్యనాథ్ గారు ఇప్పుడే చెప్పుకున్నాం మనం. వైద్యనాథ్ ఎవరండి? వైద్యనాథ్ వచ్చేసి ఐడిఎఫ్సి ఎండి మరియు సిఇఓ. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ రైఫల్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా? నేషనల్ రైఫల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కలికేష్ నారాయణ్ సింగ్ దేవ్. అయితే ఈ నేషనల్ రైఫల్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా యొక్క స్థాపన 1951లో ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ. అయితే వీళ్ళు మిగతా ఆప్షన్లు కూడా చూడండి. రాజ్విందర్ సింగ్ భట్టి వచ్చేసి ఈయన సిఐఎస్ఎఫ్ యొక్క ప్రెజెంట్ డీజీ. అనేష్ దయాల్ సింగ్ ఈయన వచ్చేసి సిఆర్పిఎఫ్ డీజీ. దల్జిత్ సింగ్ చౌదరి వచ్చేసి బిఎస్ఎఫ్. చూడండి, బిఎస్ఎఫ్ యొక్క డీజీ దల్జిత్ సింగ్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎన్సిఆర్బి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అలోక్ రంజన్. అలోక్ రంజన్ గారు ఎన్సిఆర్బి చీఫ్గా నియమితులయ్యారు. అయితే ఎన్సిఆర్బి యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఓకే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. అయితే దీని యొక్క స్థాపన 1986 మార్చ్ 11న జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. అరుణా కుమార దిశానాయకే ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? అనురా కుమార దిశానాయక ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ శ్రీలంక దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఈయన ఎన్నికవడం అనేది జరిగింది. శ్రీలంక గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. శ్రీలంక యొక్క రాజధానులు 2 ఉంటాయి. అవి ఒకటి వచ్చేసి శ్రీ జయవర్ధనపురే కొట్టే. సో ఇది లెజిస్లేటివ్ రాజధాని. సెకండ్ వచ్చేసి కొలంబో, ఇది ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియల్ రాజధాని. శ్రీలంక యొక్క కరెన్సీ వచ్చేసి శ్రీలంకన్ రూపీ దీని యొక్క కరెన్సీ. ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన ఇక్కడ యొక్క ప్రజెంట్ ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోవింగ్ ఇండియన్ అథ్లెట్స్ జాయిన్డ్ ద తెలంగాణ పోలీస్ యాజ్ ద డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్? అంటే డిఎస్పి. కింది భారతీయ అథ్లెట్లలో ఎవరు తెలంగాణ పోలీసులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్
పోలీస్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నిఖిత్ జరీన్. సో నిఖిత్ జరీన్ వచ్చేసి బాక్సర్ అండి, గుర్తుంది కదా. ఈమె ఒలింపిక్ పథకం కూడా గెలవడం అనేది జరిగింది, ప్రపంచ ఛాంపియన్గా నిలవడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద 68th జనరల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ? అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క 68వ జనరల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా కింది వారిలో ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సాంగ్ వూకోహమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? అంతర్జాతీయ సాంకేతిక భాషా దినోత్సవం ఏ రోజున జరిగింది లేదా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సెప్టెంబర్ 23వ తారీఖున జరుపుకుంటారు. అయితే 2024 దీని యొక్క థీమ్ చూసుకుంటే సైన్ అప్ ఫర్ సైన్ లాంగ్వేజెస్ రైట్స్. ఓకే, దీని యొక్క థీమ్ సైన్ అప్ ఫర్ సైన్ లాంగ్వేజెస్ రైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఫార్మసిస్ట్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సెప్టెంబర్ 25వ తారీఖున. అయితే ఈ 2024 దీని యొక్క థీమ్ కూడా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క థీమ్ వచ్చేసి ఫార్మసిస్ట్ మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్స్. అయితే మొదటి ఫార్మసిస్ట్ డే వచ్చేసి 2009లో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అంత్యోదయ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? అంత్యోదయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 25. అయితే సెప్టెంబర్ 25న ఫార్మసిస్ట్ డే మరియు అంత్యోదయ డే కూడా జరుపుకుంటారు. అయితే ఈ అంత్యోదయ దినోత్సవం ఏంటి, భారతీయ నాయకులు ఆయన పేరు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుంటూ ఈ అంత్యోదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఈయనండి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఈయన ఫోటో ఇది. అయితే ఈయన యొక్క జననం సెప్టెంబర్ 25వ తారీఖున జరిగింది 1916లో. సో దాని యొక్క జ్ఞాపకార్థంగా ఈ అంత్యోదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సెప్టెంబర్ 26వ తారీఖున. అయితే 2024 దీని యొక్క థీమ్ చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ హెల్త్ క్రియేటింగ్ రిసలైంట్ కమ్యూనిటీస్ త్రో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్. దీని యొక్క థీమ్ చాలా పెద్ద థీమ్ అండి, గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ టూరిజం డే వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ప్రపంచ పర్యాటక దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సెప్టెంబర్ 27వ తారీఖున. అయితే దీనిని మొదటిసారిగా 1980లో దీనిని మొదటిసారిగా జరుపుకున్నారన్నమాట. దీనిని ఎవరు ప్రారంభించారయ్యా అంటే UNWTO అనమాట దీనిని ప్రారంభించింది. అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ దీనిని ప్రారంభించింది. దీని యొక్క 2024 థీమ్ చూసుకుంటే 2024 థీమ్ టూరిజం అండ్ పీస్, దీని యొక్క 2024 థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ భగత్ సింగ్స్ బర్త్ వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? భగత్ సింగ్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 28వ తారీఖున. అయితే 2024 సెప్టెంబర్ 28న భగత్ సింగ్ యొక్క 117వ జయంతిని జరుపుకోవడం అనేది జరిగిందంటే 2024లో జరుపుకుంది 117వ జయంతి. ఎవరిది? భగత్ సింగ్ గారిది. అయితే ఈయన ఎక్కడ జన్మించారయ్యా అంటే పాకిస్తాన్లోని పంజాబ్లో. చూడండి, పాకిస్తాన్లోని పంజాబ్ ఉంది కదా, సో ఆయన ఆ టైంలో అక్కడ జన్మించడం అనేది జరిగింది. ఎప్పుడు? 1907లో. అయితే భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు వీళ్ళు ముగ్గురిని ఉరి తీశారు కదండి. ఎప్పుడండి? మార్చ్
మార్చ్ 23, 1931 వీళ్ళు ముగ్గురిని ఉరి తీయడం అనేది జరిగింది. సో దీనికి గుర్తుగా అమరవీరుల దినోత్సవంగా మార్చ్ 23ను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జరుపుకుంటారండి. సో మార్చ్ 23 అమరవీరుల దినోత్సవం. వీరికి గుర్తుగా సుఖదేవ్, భగత్ సింగ్ మరియు రాజ్గురు వీళ్ళు ముగ్గురికి గుర్తుగా అమరవీరుల దినోత్సవం. మరియు భగత్ సింగ్ జయంతి వచ్చేసి సెప్టెంబర్ 28. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ రేబీస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ప్రపంచ రేబీస్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సెప్టెంబర్ 28న. సో సెప్టెంబర్ 28 ప్రపంచ రేబీస్ డే మరియు భగత్ సింగ్ జయంతి కూడా సో ఈ రోజునే జరుపుకుంటారు. అయితే రేబీస్ వ్యాక్సిన్ను తయారు చేసిన వారు ఎవరైనా అంటే ప్రపంచ రేబీస్ డే జరుపుకుంటాం కదా. సో రేబీస్ వ్యాక్సిన్ని తయారు చేసిన వారు లూయిస్ పాశ్చర్ గారు. సో ఈయన యొక్క జన్మదినం రోజున జ్ఞాపకార్థంగా ఈ ప్రపంచ రేబీస్ డేని జరుపుకుంటారు. అయితే దీని యొక్క 2024 యొక్క థీమ్ చూసుకుంటే బ్రేకింగ్ రేబీస్ BO బౌండరీస్. బ్రేకింగ్ రేబీస్ బౌండరీస్ అనే 2024 థీమ్తో ఈ సంవత్సరం దీనిని జరుపుకోవడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.